20 రోజులుగా జగన్ అండ్ కో బ్యాచ్ రప్పారప్ప అంటూ యువతను రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తుందని శాప్ చైర్మన్ రవి నాయుడు విమర్శించారు. అల్లర్లకు పాల్పడాలంటూ జగన్ స్వయంగా యువతను హత్య రాజకీయాల వైపు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో ఈ కుట్రలు నడుపుతున్నారని ఆరోపించారు. జగన్ ఎక్కడ పర్యటన చేసినా తలలు తీస్తాం, తరిమి కొడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఇలాగైనా మాట్లాడేదని శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రశ్నించారు. రప్ప అంటూ యువతను ఒక రకమైన రెచ్చగొట్టే ధోరణితో ఆయన ప్రత్యక్షంగానే ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు గారు కాదు, కాకపోతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు యువత భవిష్యత్తు కోరుకుంటారు కానీ యువతను హత్యా రాజకీయాల వైపు, గంజాయి డ్రగ్స్ వైపు అతని రాజకీయ మనుగడ కోసం, ఏది జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడ కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతనంతా ఒక అబద్ధతా భావంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించే ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్గా, ఇదేం తెలియకుండా జరిగిందేం కాదు, ఆర్గనైజ్డ్గా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ పోస్టర్ల డిజైన్ కాడి నుంచి యువతరం ఈ విధంగా రెచ్చిపోవాలి, పక్కదారి పట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా రెచ్చిపోయి అసాంఘిక శక్తులుగా మారే ప్రయత్నానికి నాంది పలికే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మీరు పల్నాడు ప్రాంత పర్యటన అయినా, చిత్తూరులో పర్యటన అయినా, ఆయన ఎక్కడికి పోయినా కూడా ఇదే వాతావరణాన్ని రెచ్చగొడుతున్నారు. ఒకరేమో డిఎస్పీని నరికిమంటారు, ఇంకొక ఆయన ఎస్పీని లేపిమంటారు, ఇంకొక ఆయన రప్ప అయిపోతుంది అంటారు, మేము వస్తే తలలు తీసేస్తామంటారు. మేము అడుగుతున్నాం, మీరు వస్తే తలలు తీస్తారు, మేమే అధికారంలో ఉన్నాం, మరి మేమేం చేయాలి? ఆ చోటా మోటా నాయకులకి మేము అడుగుతున్నాం, ఇదే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను తట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఈ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టి మేము అధికారంలోకి వచ్చాం. ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టింది మేము. సిగ్గు శరం లేకుండా, సంవత్సరం కాకుండానే ఇప్పుడు మేము వస్తే అంటారు. అసలు మీరు రారయ్యా, రాత్రుల్లో ఏమన్నా పడకాలు కంటున్నారా ఏంటి? మీరు అర్థం కాలా? విజయవాడ ప్రజలు నీకు చూపించేసినారు, మళ్ళా నువ్వేంది చూపించేది? ఆ పక్క కిట్టు అంట, అది ఏమన్నా తాగేసి వచ్చి ప్రెస్ మీట్ పెడతారో నాకైతే అర్థం కావడంలా. గంజాయి డ్రగ్స్ తీసుకుంటాడు, పెద్ద మాటలు మాట్లాడతారు, వయసుతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, మీ తల్లిదండ్రులు నేర్పించింది ఇదేనా? మీ తల్లిదండ్రులు అట్టే ఉన్నారు, మీరు అట్టే ఏడ్చారు. సంస్కారం లేదు, పద్ధతి లేదు. వాళ్ళ తండ్రి వయసు గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఇంకో టెంకాయ కొత్త, మీ నాయకుడు మొత్తం ఇంకో టెంకాయలు కొట్టించు, షూ ఇప్పించు చాలయ్యా. నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర వంగి ఆ షూ ఇప్పించుకో.